దయగలిగిన మా తండ్రి, దయగలిగిన మీ పాదాలకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరొకసారి మీ కుమారుడును మా అన్న అయిన పునరుద్ధాన దినమందు మేమందరము కలిసి సంఘముగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మా జీవితంలో అవకాశాన్ని ఇచ్చారు. ఉదయం నుండి నిన్నటి నుండి ఉదయం వరకు భయంకరమైన వర్షం కురుస్తుండగా కూడా మమ్మల్ని ప్రేమించి మేమందరం సంఘముగా కూడుకోవడానికి దేవా వర్షాన్ని మీరు ఆపారు. అందుకే మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మేమందరం కలిసి మీ యొక్క మాటల్లో మేము ఆలోచించుకుని చూడగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించండి. మీ మాటలను అపార్థం చేసుకొనకుండా మీ మాటల ప్రకారము జీవించుటకు మంచి మనస్సును మా అందరికీ దయచేయమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చేరువచ్చిన ప్రియులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభములు పలుకుచు. మరి ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనం అందరం కలిసి ఆలోచన చేద్దాం. స్త్రీల యొక్క కర్తవ్యం ఏమిటి, లేక బాధ్యత ఏమిటి? ఈరోజండి స్త్రీలంటే చాలా మందికి చులకనగా కనబడుతున్నారు. ఎక్కువగా ప్రపంచంలో కానివ్వండి, దేశాలలో కానివ్వండి, స్త్రీ అంటే ఒక వస్తువులో ఉపయోగించుకుంటున్నారు. అలా ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? ఒకప్పుడు అండి ఢిల్లీ నడిబొడ్డున గ్యాంగ్ రేప్ జరిగింది, తెలుసు కదండి. అక్కడ నుండి ఆగుతాయో అని కఠినమైన శిక్షలు విధించిన నేటికి ఎక్కువైతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి చెప్పండి? ఆసిఫా ఎక్కడంటే యూపీలో చిన్న పాప అండి, గుళ్ళోనే పూజారి గారు ఇక తక్కినవారు. అక్కడ నుండి ఇక ఎప్పుడండి ఇక్కడ హైదరాబాద్లో నిర్భయ పాపం డ్యూటీ ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆవిడను కూడా గ్యాంగ్ రేప్ చేసి కాల్చేశారు. ఇక మొన్న రీసెంట్ ఎక్కడండి పశ్చిమ బెంగాల్ కోల్కత్తా డాక్టర్ అండి, ట్రైనర్ డాక్టర్ హాల్లోనే భయంకరంగా అత్యాచారం చేసి చంపేశారు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి చెప్పండి? అంటే పురుషులకు వారి భార్యలు లేరంటారా? వారి తల్లులు కనబడడం లేదా స్త్రీలలో? అసలు స్త్రీ భూమి మీదకి ఎందుకు రావడం జరిగింది? స్త్రీల యొక్క కర్తవ్యం ఏంటి? స్త్రీ యొక్క బాధ్యత ఏంటి? దేవుడిచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తే ఇవన్నీ జరిగాయండి. దేవుడు చెబుతున్న మాటలు, దేవుడు చెప్పిన ప్రకారంగా ఒకవేళ స్త్రీ కనుక వింటే ఈ రేపులు, మర్డర్లు, అత్యాచారాలు జరిగాయండి. స్త్రీ యొక్క విధి విధానాలు దేవుడు చెప్పాడు, నియమ నిర్బంధనలు ఎవరు పాటించడం లేదు. ఈరోజు ఎవరు పాటిస్తున్నారు చెప్పండి? పురుషుని కంటే స్త్రీ తక్కువనా అన్నట్టుగా ఈరోజు ప్రపంచంలో ప్రభుత్వాలు కూడా రిజర్వేషన్ 33.5% రిజర్వేషన్ స్త్రీలకు ఇచ్చారండి. పురుషులు పార్లమెంట్లో నిలబడితే మేము నిలబడకూడదా? మేము ఎంపీగా పోటీ చేస్తాం, మేము అసెంబ్లీగా పోటీ చేస్తాం, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. మీరు పైలట్ నడిపితే మేము కూడా పైలట్ నడుపుతాం, మీకంటే ఏంటి కొదవ అన్నట్టుగా స్త్రీలు ప్రపంచంలో రోడ్లు ఎక్కేసరికి మొత్తం అతలాకుతలం అయిపోతుందండి. నిజంగా దేవుడు స్త్రీలను రోడ్లు ఎక్కడానికే భూమి మీద తీసుకొచ్చాడు చెప్పండి. అసెంబ్లీలో నిలబడడానికి, ఉద్యోగాలు చేయడానికి, పెద్ద పెద్ద చదువులు చదివి కుటుంబాన్ని పోషించడానికి స్త్రీని దేవుడు భూమి మీద తీసుకొచ్చాడు. అసలు ఈరోజు పాఠ్యపుస్తకాలలో బైబిల్ చేర్చాలండి. ఒకవేళ బైబిల్ కింద చేస్తే చిన్ననాట నుండి ఆ పసి మనుషులకు బైబిల్ మాటలు నేర్పిస్తే స్త్రీ యొక్క బాధ్యత మర్చేవారు కారు. ఎందుకు మర్చిపోతున్నారు చెప్పండి? ఎందుకు మర్చిపోతున్నారు చెప్పండి?
దేవుడు చెప్పిన విధులను స్త్రీలు నిర్వర్తిస్తే దేవుడు చెప్పాడు, ఆయన ఇటువంటి అరాచకాలు జరగవు. తెలుసండి. ఇకపోతే దేవుని పిల్లలారా, స్త్రీల యొక్క బాధ్యత దేవుడు ఏం పెట్టాడు అన్నది బైబిల్లో చూడాలండి, మన మాటలు కాదు. పౌలు గారు కొరంతి పట్టణంలో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, దేవుడికండి స్త్రీలంటే తక్కువ కాదు, పురుషులంటే ఎక్కువ కాదు. ఒక సేవకుడిగా నాకు కూడానండి, ఎవరంటే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఎప్పుడు కూడా నేను చూడనండి. దేవుడిలో ఆత్మగా మనం ఉన్నాం. గ్రీసుడని లేదు, యూదుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. క్రీస్తులో ప్రతి వారం మనం అందరము ఏక అవయవములై ఉన్నాము. అంటే ఒక స్త్రీ పాత్ర దేవుడు భూమి మీదకి ఇచ్చినందుకు ఆ పాత్ర ఎలా పోషిస్తున్నారు? దేవుడు పోషించమన్నట్టుగా పోషిస్తున్నారా, లేక దేవుడికి విరోధమైన పాత్రను పోషిస్తే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు స్త్రీకిచ్చిన పాత్ర నెరవేర్చడంలో ముందడుగేస్తే ఇవన్నీ అరాచకాలు జరిగాయండి. చదవండి, కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 3వ వచనం, దయచేసి అందరూ బైబిల్ తెరవాలి. ప్రతి పురుషునికి శిరస్సు ఎవరట? హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ క్రీస్తు. ఆ తర్వాత స్త్రీకి శిరస్సు ఎవరట? పురుషుడని. క్రీస్తునకు శిరస్సు ఎవరట? దేవుడు అని మీరు తెలుసుకునేవారని కోరుచున్నాను. ఆ రోజు కొరంతి పట్టణంలో ఉన్న సంఘంలో ఉన్న కొందరికి తెలవలేదు. అందుకే మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్నానని ఉత్తరం ద్వారా తెలియజేశాడు. రైట్. ఈరోజు కూడా తెలియని వారు తెలుసుకోండి. ఈ రోజు నుంచి తెలియని వారు తెలుసుకోండి. ఇక 8వ వచనం చూడండి. 8వ వచనం, ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగిన గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. 9వ వచనం, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇది క్రొత్త నిబంధన సుమ. జాగ్రత్తగా వినండి. వింటే మీ బ్రతుకులు మారిపోతాయి. విని కార్యాచరణలో పెడితే మీ బ్రతుకులు మారిపోతాయి. ఎక్కడ కూడా మీ పిల్లలు దెబ్బైపోరు. మనం అనుకుంటున్నాం అక్కడ జరిగింది కదండి, మనకు జరగలేదు కదండి మనం అనుకుంటున్నాం. మనం తెల్లారి మనకు జరిగింది అనుకోండి, ఏంది ఎవరేం చేస్తారు చెప్పండి? ఏదో ఆడుస్తారో తీరుస్తారా? అంటే గట్టు తెగకంటే ముందే మనం ఏం చేయాలి? కాలువ తెగకంటే ముందే దాన్ని మనం గట్టేయాలి. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టే కంటే ముందు, చేతులు కాళ్ళ కంటే ముందే మనము జాగ్రత్త పడాలి. రైట్. ఎలాగనగా స్త్రీ పురుషుని నుండి కలిగేను కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. అర్థమవుతుంది కదండి? రైట్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుదామండి. 2వ అధ్యాయము 10వ వచనం, మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిన కారా. అంటే పురుషుడే నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. పురుషుడు కొరకే స్త్రీని చేశాడు దేవుడు. మొదట ఆదాము నిర్మించబడ్డాడు, ఆ తర్వాత హవ్వయును నిర్మింపబడరి కారా అని అన్నాడు. ఆదికాండం ఒకసారి చరిత్రలోకి వెళ్దామండి. అందరికీ తెలుసు, మరొకసారి ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఫస్ట్ 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడని యెహోవా నేలమట్టితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగ నరుడు జీవాత్మాయను.
ఆ జీవాత్మే ఎవరు? ఆదాము గారు. అక్కడ చదువుకున్నాం కదా తిమోతికి రాసిన పత్రికలో, మొదట ఎవరట? ఆదాము నిర్మించబడ్డాడు, ఆ తర్వాత అవ్వ. ఆదాము నిర్మించబడినప్పటికీ అవ్వగారు లేరు. అవ్వగారు ఎప్పుడు వచ్చారు? 18వ వచనం చూడండి, 18వ వచనం నుంచి. మరియు దేవుడని యెహోవా నరుడు, ఇది అండర్లైన్ చేసుకుని పెట్టుకోనండి, ప్రతి స్త్రీలు దీనిని అండర్లైన్ చేసుకుని పెట్టుకోనండి. మరియు దేవుడని యెహోవా నరుడు అనగా ఆదాము గారు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాము గారికి సాటి అయిన సహాయమును వాని కొరకు నేను చేయుదును అన్నాడు. దేవుడు చేయుదును అన్నాడు. రైట్. ఎలా చేశాడు? 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరే దానికి కలిగెను. 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయేను. జంతువులు ఉన్నాయి కదండి, 2, ఆడమగ. మరి ఆదాము గారు మగ, ఆడలేదు, అంటే సాటి అయిన సహాయం లేదు. ఇక దేవుడు ఏం చేశాడు చూడండి, 21వ వచనం. అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి మొత్తం చేసి ఇచ్చాడండి. అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి, మరి దేవుడు ఆదామును మట్టితో నిర్మించాడు కదా, నేల మట్టితో, మరి అవ్వను కూడా నిర్మించవచ్చు కదా. అంటే అలా నిర్మిస్తే ఆదాము అవ్వ సమానం అయిపోతారు. అది దేవుడికి ఇష్టం లేదు. ఆదాములో నుండి అవ్వ వచ్చింది అంటే పురుషునికి స్త్రీ అవసరం, స్త్రీకి పురుషుడు అవసరం లేదు మొట్టమొదట. అయితే దేవుడు ఏం చేశాడు? ప్రక్కటెముకను తీశాడు, ఆ చోట మాంసంతో కూర్చిపెట్టాడు. తర్వాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. ఇప్పుడు చూడండి 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిను గనుక నారీ అనబడును. పేరు పెట్టేశాడు, నారీ. నరునిలో నుండి నీవు తీయబడ్డావు అంటే దేనికి అవసరం? నరునికి సాటి అయిన సహాయంగా ఉండటానికి నరునిలో నుండి తీయబడిన దానవు నీవు. అందుకే అక్కడ చెప్పాడు, పురుషునికి శిరస్సు హెడ్ ఆఫ్ డిపెండ్ ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి స్త్రీకి హెడ్ ఆఫ్ డిపెండ్ ఎవరండి? పురుషుడు. అంతేకే కదా తల వంచి తాళి కట్టించుకుంటారు. ఓకే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం అండి. 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి యుండుట చేత అన్నాడు. లోబడి యుండుట చేత తమ్ముడు తాము అలంకరించుకొనిరే. ఇంపార్టెంట్ వర్డ్ అండి. భర్తను ఎవరైతే సన్మానిస్తారో, స్వపురుషునికి ఏ భార్యనైతే లోబడుతుందో ఆవిడ అలంకరించబడుతుందన్నాడు. ఎన్ని పట్టు చీరలు కట్టినా, దేవతల అమ్మోరు దేవతల బంగారాన్ని దిగేసుకున్నా, భర్తకు లోబడిని భార్య పంది ముక్కున పెట్టిన కమ్మవలె కనబడుతుంది. ఇంకేమంటున్నాడు కింద చూడండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను. పిలుస్తున్నారు ఇప్పుడు ఎవరైనా యజమానుడా అని. ఒరే భర్తను, ఒరే రమేష్ ఇటు రారా. అవునండి,
వీడేమంటాడు, ఏమే ఇట్రా అని ఈడంటాడు. ఏమండి అని అన్నాను అనుకోండి, ఏమమ్మా ఇట్రామని వీడు సంబోధిస్తాడు. అంతే కదండి. మేము పేర్లు పెట్టుకొని పిలుచుకుంటామండి, మాకు అటువంటి ఫీల్నెస్ ఏం లేదండి అనుకుంటారండి. వీళ్ళు దేవుని దృష్టిలో భార్య భర్తలు కాదు. శారమ్మ ఏమని పిలిచిందట అబ్రహాం గారిని, నా యజమానుడా. అంటే ప్రతి స్త్రీ భర్తను యజమానుడని సంబోధించాలి, గౌరవించాలి. స్వపురుషునికి ఏం చేయమన్నాడు? లోబడమన్నాడు దేవుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుదామండి. కాబట్టి పెళ్ళి కాని వారి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఇక పెళ్ళయ్యే స్త్రీలు యవనులు కదండి. పెళ్ళైన తర్వాత స్వపురుషులకు లోబడమన్నాడు, భర్తలను యజమాని అని పిలవమన్నాడు. ఇక పెళ్ళి కాని యవన స్త్రీలకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యవన స్త్రీలారా మీకు వయసు వచ్చిందా? ఏం చేయాలి? వయసు వచ్చిన తర్వాత రోడ్ల పంట తిరగకూడదు. వయసు వచ్చిన తర్వాత లోకాన్ని ఉద్ధరిస్తానని లోకం వైపు వెళ్ళకూడదు. ఇక వయసు వచ్చింది కదండి, నేను చదువుకున్నాను కదండి, నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు బయటకు వెళ్ళకూడదు. దేవుడు చెప్పిన నియమ నిబంధనలు ఇవి. యవన స్త్రీలను ఏం చేయాలట? యవన స్త్రీలైన వారు వివాహము చేసుకోండి, వివాహము చేసుకోండి అంటున్నాడు. వివాహము చేసుకోండి, పిల్లలను కనండి, గృహ పరిపాలన చెయ్యండి. లోక పరిపాలన కాదు. పోషించేవాడు భర్త, సహకారిగా ఉండేది భార్య. ఇక దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? యవన స్త్రీలారా వయసు వచ్చిందా? వయసు మీద పడదాకా నించుకోకండి, ముదిరిపోకండి. ముదిరిపోతే మీకు పిల్లలు దొరకరు. పిల్లలకి ఎప్పుడు పెళ్లి చేయాలి? 18 దాటిందా, 20 దాటకూడదు. ఆడపిల్లలకు పెళ్లి చేయాలి అంతే. ఎందుకు 23, 23 కాదు, 25 దాటుతున్నాయి, 28, 30 వచ్చేస్తున్నాయి కొందరికి. ఎందుకు పెళ్లి చేసుకోలేదు? గృహ పరిపాలన చెయ్యండి నాయనా నా పిల్లలారంటే వీళ్ళు లోక పరిపాలన చేయడానికి వేడి చేస్తున్నారండి. అది దేవుడు అనుమతి ఇవ్వలేడు స్త్రీలకు. తెలుసుకోండి. బయటకెళ్ళి రాత్రులు గడిపేసరికి నిజంగా నేను ఒకసారి అబుదాబిలో ఉన్నప్పుడు అండి, హైదరాబాద్లోనే భర్తను కాదని బ్యూటీషియన్ డ్యూటీ చేసిందట ఆవిడ. భర్తను కాదని, భర్త ఒప్పుకోలేడట. బ్యూటీషియన్ ఉద్యోగం చేసినప్పుడు అండి, ఆ బ్యూటీషియన్ వాడికే ఇది హత్తుకుపోయింది, చంపి పాడేశాడండి అర్ధరాత్రి. తెలుసా? నీ భర్త నిన్ను పోషించేవాడు ఉన్నప్పుడు చక్కగా ఇంట్లో గృహపాలన చేసుకుంటుండొచ్చు కదా. ఎవరి దగ్గరకో వెళ్ళి వాడి సంకనాకడం, వాడి కింద పనిచేయడం నీకేంటి? రాణిల దొరసాన్ల ఇంటికాడ ఉండొచ్చు, బంగారం లెక్క. నీ పిల్లలకు నువ్వే యువరానివి, గృహ పరిపాలకురాలు నువ్వు, హోమ్ మినిస్టర్ నువ్వు. ఈ మినిస్టర్ పదవిని విడిచిపెట్టుకొని ఎవరిదో దగ్గరికి వెళ్ళి బ్యూటీషియన్ పని చేసేందుకు వెళ్ళిందండి. అర్ధాక్షరంగా నిర్దాక్షరంగా మధ్యరాత్రి చంపి పడేసాడండి వాడు. ఆ మధ్య ఎన్టీవీలో ఊదర కొట్టేశారండి. అప్పుడు అబుదాబిలోనండి రంజాన్ సీజన్. సంతోష్ గారు వచ్చారప్పుడు. మేము పడుకున్నప్పుడు అండి మీ న్యూస్ చూసుకుంటూ ఉంటే నిజంగా అండి ఏంటి ఇది జరుగుతుంది ఆశ్చర్యపోయామండి. దేవుని పిల్లలారా, ఈరోజు ఆడపిల్లలు బయటకు వెళ్తే సేఫ్టీ లేదు కనుక తల్లిదండ్రులారా, మీ ఆడపిల్లలను ఒక కోడి తన రెక్కల కింద పిల్లలను ఎలా కాపాడుతుందో అలా కాపాడుకోండి. లేకపోతే గద్దొచ్చి అందుకొని పోతుంది. అందుకొని పోయిన తర్వాత మీరు ఏడ్చినా, మీరు తుడిచినా ఏం ప్రయోజనం ఉండదు.
తెలుసండి? దేవుడు యవన దశలోకి వచ్చిన తర్వాత పిల్లలను మీరు చక్కగా పెళ్లి చేసుకోండి, గర్భఫలాలను ఇస్తాను, పిల్లలకు కానీ నా కొరకు పెంచండి అని ఆడపిల్లలకు దేవుడిస్తే, ఆడపిల్లలు ఈరోజు ఇంజనీరింగ్లని, సాఫ్ట్వేర్లని, కాలేజీలోకి హాస్టల్లోకి వెళ్ళిపోతున్నారండి. ఎక్కడ సేఫ్టీ లేదు తెలుసా? ఏపీలోనండి గుడ్లవల్లేరు ఇంజనీర్ కాలేజీలో బాత్రూంలో సిసి కెమెరాలు పెట్టేశారండి. వాషింగ్ వస్తుంది బాత్రూంలో, వాష్ షవర్ సిసి కెమెరాలు పెట్టేసి వాళ్ళు స్నానం చేస్తుండగా రికార్డ్ చేస్తారండి. అంటే ఇప్పుడు ఎలా ఉంది? మనం అనుకుంటున్నాము అది హాస్టల్ అండి, అది లేడీస్ హాస్టల్ అండి, మా పిల్లలు బాగా భద్రంగా ఉంటారని మీరు అనుకుంటున్నారు. గద్ద ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడికి వెళ్ళి ఎత్తుకుపోతుందో ఎవరు కూడా తెలియదండి. ఆ వీడియో తీసి వాడు ఏం చేస్తాడు తెలుసా? సోషల్ మీడియాలో పెడతారండి. అయ్యో నా వీడియో పోయిందని ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? ఆత్మహత్య. ఇంకోటి చూపెట్టమంటారండి, ఈరోజు ఎక్కువగా అండి చదువుకున్న పిల్లలే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతున్నారండి. రాధిక తెలుసు కదండి, అందరికీ తెలుసు కదండి, హీరోయిన్ రాధిక. ఆవిడ ఏమంటుంది తెలుసా అండి? కారవాన్లోను కూడా వీళ్ళు బట్టలు మార్చుకున్నప్పుడు సీసీ కెమెరాలు పెట్టేసేవారండి. కారవాన్లో వ్యాన్ ఉంటుంది కదండి, రంగేసుకోవాలి, పూసుకోవాలి, కెమెరా ముందుకు వెళ్ళాలంటే వీళ్ళు కాస్ట్యూమ్ కోచ్ చేసుకోవాలి. అక్కడ కూడానండి క్యారవాన్లో సీసీటీవీలు పెట్టేసేవారటండి. పెట్టేసి వాటిని డౌన్లోడ్ చేసుకొని చూసేవారటండి. ఆవిడ గమనించిందటండి. లైంగిక వేధింపులు మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు, అన్ని ఇండస్ట్రీలలో ఉన్నాయని నటి రాధిక అన్నారు. హీరోయిన్లను, నటీమణులను కారవాన్లు సీక్రెట్ కెమెరాలు పెట్టి నగ్న వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆ వీడియోలను సినిమా సెట్లోనే కొందరు చూడటాన్ని నేను గమనించాను అని అంది. ఇక పరువు పోయింది. తన శరీరాన్ని తన భర్తకు చూపించవలసిన ఈ శ్రీమూర్తి ఎవడో చూశాడని ఏం చేసుకుంటున్నారో తెలుసండి? సూసైడ్ చేసుకుంటున్నారు. సూసైడ్ చేసుకునే లిస్ట్ కూడా వచ్చిందండి మొన్ననే. జనాభా వృద్ధి కంటే విద్యార్థినుల ఆత్మహత్యల రేటు ఎక్కువ. చెబుతాను చూడండి. విద్యార్థుల ఆత్మహత్యలు అంతకంతకు పెరుగుతుందట. జనాభా రేటు పెరగడం లేదు. జనాభా రేటు ఎలా పెరుగుతుందో ఆత్మహత్యల రేట్లు కూడా అలా పెరుగుతున్నాయండి. తీవ్ర ఆందోళన కల్పిస్తుంది. గత 10 ఏళ్లలో అబ్బాయిల ఆత్మహత్యలు 50% పెరగగా 50% పెరిగాయట విద్యార్థులు. ఇక ఆడతల్లుడు కూడా విద్యార్థినుల ఆత్మహత్యల రేటట 61 అంటే 11% ఎక్కువైపోయింది ఆడపిల్లల ఆత్మహత్యలే. మరి ఇలా సీసీటీవీలు పెట్టేసి వీరు స్నానం చేస్తుండగా వీరి అవయవాలన్నీ వాళ్ళు ఫుటేజ్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ఆడో పెడితే ఇదేంది అవమానం అని చచ్చిపోతలేరా? విద్యార్థినుల ఆత్మహత్యలట 61% పెరిగింది. ఎన్సీఆర్బీ రిపోర్ట్ పేర్కొంది. ఈ సూసైడ్ రేట్స్పై మీడియా కథలు. అందుకేనా భూమికి దేవుడు ఆడపిల్లను పంపిస్తున్నారు? ఆలోచించండి. మీరు బయటకు వెళ్ళప్పటికే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. అదే ఇంట్లోనే ఉండి చక్కగా అక్షర జ్ఞానం వరకు హై స్కూల్ వరకు చదువుకొని చక్కగా ఇంట్లో ఉండి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకొని గృహ పరిపాలన చేస్తే అందరి తన పిల్లల్ని ఇలాగనే దేవుడు చెప్పినట్టుగా పంపిస్తే ఎంత బాగుంటుందండి. కానీ దేవుడు మాట వింటారండి? మీరు చెప్తే దేవుడు చెప్తే మేము వినాలా? ఇప్పుడు దేవుడు ఇచ్చిన గర్భఫలాలే కదా. ఈ ఫోన్ అండి నేను కొనుక్కున్నాను, ఇది నా ఇష్టం, దీన్ని ఎలా అయినా నేను వాడుకుంటాను. మరి ఆడపిల్లలను మగపిల్లలను ఎవరిస్తున్నారు?
దేవుడు ఇస్తున్నాడు. మరి దేవుడు ఇచ్చినప్పుడు దేవునికి అనుకూలంగా మీరు పెంచుతారా, మీకు అనుకూలంగా పెంచుతారా? ఎవరు పెంచుతున్నారు దేవునికి అనుకూలంగా? ఈరోజు క్రైస్తవులుగా బైబిల్ను పట్టి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన తర్వాత క్రైస్తవ కుటుంబాలని చెప్పుకుంటున్న వారు కూడా పిల్లలను విదేశాలకు పంపించి చదివిస్తున్నారు. తెలుసా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే? ఇవి కనబడ్డాయట 10%, కనబడనివి 90% ఉన్నాయంట. ఆలోచించండి. అందుకే దేవుడు ముందు జాగ్రత్తగా, నాయన ఆడపిల్లలారా మీరు చక్కగా వయసు వచ్చేసరికి పెళ్లి చేసుకుంటారా, పిల్లలను కనండర్రా, గృహ పరిపాలన జరిగించండర్రా, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుకుంటున్నాను అన్నాడు. సాతాను నిందించడానికి సిద్ధంగా ఉంది. వాడు ఎవరిని మృంగాలి, ఎప్పుడు మృంగాలి 24 గంటలు కోరలేస్తూ తిరుగుతున్నాడండి. నేను వెళ్ళే పాతాళం ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్తాను నరకాగ్నిలోకి. మీరు సాతాను తంత్రములను ఎరగని వారు కారు అని అన్నాడు క్రైస్తవులను ఉద్దేశించి పౌలు గారు. ఎవరండి రోజు ఎరుగుతున్నారు చెప్పండి? ఆలోచించండి. ఎలా పెంచాలట పిల్లలను? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నా చెప్పండి? 1వ వచనం చదువుదామండి. 1వ వచనం 2వ వచనం. ఆనాడు ఇశ్రాయేలులో చెప్పాడు, ఈరోజు క్రైస్తవులు కూడా మీరు కూడా ఇలానే పెంచండి అంటున్నాడు. నీవును నీ కుమారుడును, నీ కుమారుని కుమారుడును దేవుడైన యెహోవాకు భయపడండి. ముందు తల్లిదండ్రులు దేవుడికి భయపడితే పిల్లలు భయపడతారు. నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన కట్టడలను ఆజ్ఞలను నీ జీవిత దినములను గైకొనుచు అన్నాడు. జీవిత దినములు మరణించేంత వరకు దేవుడిచ్చిన ఆజ్ఞలను కట్టడలను మనం ఏం చేయాలట? పాటించాలి. తల్లిదండ్రులుగా మనం పాటిస్తే మన గర్భవాసంలో నుండి వచ్చిన పిల్లలు కూడా పాటించడానికి ఆస్కారం ఉంటుంది. 4వ వచనం చదవండి. అదే ద్వితీయోపదేశ కాండము 6వ వచనం 4వ వచనం. ఆనాడు ఇశ్రాయేలీయులు, నా పిల్లలారా, క్రైస్తవులారా, లోకంలో నా పిల్లలారా, మీరందరూ మీ దేవుడైన యెహోవా, ద్వితీయుడగు యెహోవా, మీ పూర్ణ హృదయంతోనూ, మీ పూర్ణ ఆత్మతోనూ, మీ పూర్ణ శక్తితోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను మనం గైకొంటాం. ఇంకేమంటున్నాడండి? నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటలు మీ హృదయంలో ఉండవలెను. 66 పుస్తకాలు ఆజ్ఞలు, 66 పుస్తకాలు ఆజ్ఞలు మీ హృదయంలో ఉండాలి. ఆ హృదయంలో ఉంటూ నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి. కుమారులకు కుమార్తెలకు అభ్యసింపజేయాలి. ఎవరైనా అభ్యసింపజేస్తున్నారు చెప్పండి? పోయిన వారం సండే స్కూల్ ఏం చెప్పారు? హోంవర్క్ అందరు చేశారు పిల్లలు? 1, 2, 3, 4, 5. ఏరా మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు మీకు ఏమైనా గైడ్లైన్స్ ఇస్తున్నారా? చెప్పండి. వారెందుకు ఇస్తారండి? మాకు చదువు రాదంటారు. మరి చదువు రాని బిజినెస్లు చేస్తున్నారు కదా. మరి ఇందుకేనా మీ పిల్లలు ఇచ్చిన దేవుడు మీకు? నిజరా బుజ్జి బంగారం అని కాదు, బజ్జి కాదు. దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించండి. మీ పిల్లల పట్ల మీరు టేకర్గా ఉండాలి. వర్షం పడితే పిల్లలకు స్కూల్కి పంపించడం లేదా? ఈరోజు ఎందుకు పిల్లలు తీసుకురాలి చెప్పండి? జ్వరాలు వస్తాయి. వర్షం పడితే పంపించరా? జ్వరాలు వచ్చినా పర్వాలేదు, హాస్పిటల్ తీసుకుపోదాం. మరి దేవుడి సన్నిధికి రావాలంటే జ్వరాలు వస్తాయండి. ఎంత తేడా చూపిస్తున్నారండి! ఎంత స్వార్థం అండి మీకు! ఇది సరిపోదా దేవుడికి? మీ గురించి తెలియడానికి దేవుడికి సరిపోదా? ఎప్పుడెప్పుడు నేర్పించమంటారు చూడండి. నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటలు మీ హృదయంలో ఉండవలను. తల్లిదండ్రులారా ముందు
నీవు మీ కుమారులకు కుమార్తెలకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనలుగా వాటిని నీ చేతి కట్టుకునేవారు. రాకెట్ కాదు చేతులు కట్టుకునేది, సూచనలుగా దేవుని మాటలు కట్టండి. బంధకాలుగా ఎవరు కడుతున్నారు? నల్లదారాలు కట్టుకుంటారండి చేతులకు కాళ్ళకు. దేనికి? జిష్ట. నువ్వే పెద్ద దయ్యాడివి, నిన్నెవరు చూసి జిష్టి కొడతారని చెప్పండి. నల్లదారాలు కట్టుకుంటారండి. క్రైస్తవులన్నీ కూడా నల్లదారాలు కట్టుకుంటారు. నేను ఎంతోమందిని అడిగాను, ఏమమ్మా ఈ నల్లదారం అంటే, జిష్టి దారం అండి అంకుల్. నువ్వే పెద్ద జిష్టి, నీకెవడు చేస్తాడు జిష్టి? దేవుడు భయం ఉందారా? దేవుణ్ణి ఒక చీప్గా చేసేస్తున్నారు కదా. దేవుణ్ణి అండర్స్టాండ్ చేయకండి. తెలుసా, వారు కూర్చున్నప్పుడట, వారు త్రోవను నడిచినప్పుడు, పిల్లలు పండుకొనప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడమ బాసికము వలె ఉండవలను అన్నాడు. పిల్లలకు అలా నేర్పించాలి. దేవుని మాటలు, దేవుని వాక్యం అలా నేర్పించినట్టయితే పిల్లలు తప్పటడుగు వేయరు. ఆడపిల్లలు తప్పటడుగు వేశారు అంటే తల్లులే కారణం. మీకు ఏ రోజైనా దేవుని నుండి శిక్ష అమలవుతుంది, ఇప్పుడు బాగున్నామని అనుకోకండి. 100% నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనముల మీద వాటిని వ్రాయింపవాలని అన్నాడు. ఏం రాస్తారు? దిస్ హౌస్ ఇస్, ఎవరంటే అధిపతట క్రీస్తు అని రాస్తారు. మీరు ఉంటారు. హెడ్ ఆఫ్ హౌస్ అని ఇంగ్లీష్లో ఉంది కదండి. ఈ ఇంటికి అధిపతి యేసుక్రీస్తు అని అక్కడ ద్వారం ముంగడ పెట్టుకుంటారండి. మంచి వాక్యాలు రాసుకోవచ్చు కదా. ఎవరికి అర్థమైందండి వాక్యం? చెప్పండి. ఎవరు వాక్యాన్ని పాటిస్తున్నారు చెప్పండి. దేవుని పిల్లలారా, ఇలా పెంచండి. మీ పిల్లలు వారు అదుపు తప్పరు, మీ మార్గంలోనే ఉంటారు. ఇక ఆడపిల్లల గురించి చాలా టేకర్ తీసుకోండి. వాళ్ళు సున్నితమైన మనసు. ఎవడు ఏది చెప్పినా అది నమ్మిస్తారండి. తెలుసండి, అలా వారు నమ్మకుండా ఉండాలంటే వారి హృదయంలో వాక్యం. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు. నీ తల్లిదండ్రుల మాట నువ్వు చెరబెట్టకూడదు. నీ తల్లిదండ్రుల మాట ప్రకారమే నువ్వు బ్రతకాలి. అలా బ్రతుకుతేనే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దీర్ఘాయుష్మంతురాలు అవుతావు. తల్లి మాటను నిర్లక్ష్యం చేస్తే లోయ కాకులు పీకుతాయట. దేవుని పిల్లలారా, చిన్ననాటి నుండి పిల్లలకు మించి భయము, భక్తి నేర్పించండి. ఆ తర్వాత మీ చెప్పు చేతుల్లో ఉంటారు. తెలుసా, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదామండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి అండి, 5 నుంచి చదవండి. 5 యవన స్త్రీల నుంచి. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను. ఇక్కడ అండర్లైన్ చేసుకుని పెట్టుకోండి. ఆఫీసులో అన్నాడా, బయట అన్నాడా, యూనివర్సిటీలో అన్నాడా, కాలేజీలో అన్నాడా, విదేశాలలో అన్నాడా? ఏమన్నాడండి? చదవండి. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడండి. ముందు తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను ఇంట ఉండి పని చేసుకోవాలి. ఎవరు? శ్రీమూర్తులు, ఆడతల్లులు, ఆడపిల్లలు.
మంచి వారిని ఉండవాలని దేవుడు చెప్తే రోడ్లు ఎక్కుతున్నారు ఈరోజు. ఒక ఆవిడ పాపం ఆంధ్రప్రదేశ్లో నుండి ఎక్కువగా పాపం వలస వెళ్ళిపోతారండి. మగవారేమో ఇంటికాడ ఉంటారు, ఆడపిల్లలేమో బయటకు వెళ్ళిపోతారండి. అలా ఒక ఆవిడ వెళ్ళిందండి, మస్కట్కి వెళ్ళిపోయింది తల్లి. ఆవిడ పేరు బాగుందండి, పేరుందండి. మస్కట్కి వెళ్ళిపోయిందండి. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ అనుకుంది ఒమాన్ రియాల్స్ సంపాదించి బాక్సు తీసుకొస్తానని వెళ్ళిపోయింది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైపోయిందో తెలుసండి, గల్ఫ్ ఆశలు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఏపీ న్యూస్. బతుకుదేవురు కోసం మస్కట్కు వెళ్ళిన ఓ మహిళ పడరాని పాటలు పడి ఆ వేధింపులు తాళలేక, ఏ వేధింపులు? లైంగిక వేధింపులు. ఆడపిల్ల బయటకు వెళ్ళిందంటే అది ముసల, ముద్దుక, చిన్నపిల్ల, ఏ పిల్ల, యవనస్త్రాలు, వీళ్ళందరూ మగ రాక్షసులు, మృగాలైపోయారు. మగాళ్ళు కాదు, మృగాళ్ళు అయిపోయారు. డ్రగ్స్, ఇంకేంటండి, ఏంటండి, విస్కీలు, బారులు, బీర్లు త్రాగి ఎదనకొచ్చి మస్తికొచ్చి ఏం చేసుకుంటున్నారు? ఆడపిల్లల మీద తీసుకుంటున్నారు. వారు చిన్న పిల్లల. మొన్న ఏపీలో 9 సంవత్సరాల పాప అండి, రేపంటే ఏంది అని అడిగిందట. వాళ్ళు చేసి చూపించారండి. ఎలా ఉందండి సమాజం చెప్పండి. రేపంటే ఏంటి అన్నయ్య అన్నాడు. రేపంటే రేపని చెప్పొచ్చు కదా. అరే ఈరోజు ఇది, రేపు అనగా మా టుమారో అని చెప్పొచ్చు కదా. రేపంటే ఇది అని చేసి చూపించారట. ఇక ఈవిడ మస్కట్కి వెళ్ళిందండి. మస్కట్కి వెళ్ళి పడరాని పాటలు పాడి ఆ వేధింపులో తాళలేక తిరిగొస్తుందండి. ఇవేం వేదనలు! నేను డబ్బు సంపాదించుకొని రాయల్ లైఫ్గా ఉండాలనుకుంటున్నాను. నా మొగాన్ని నా పెప్పు చేతిలో పెడితే అరే నా కాళ్ళు తొడరా, నా కాళ్ళు వద్దరా అనుకుని నేను అనుకుంటే ఇదేంటి మొత్తం ఇదేంటిదండి రివర్స్ అయిపోయిందని ఏదో చేసి అక్కడ నుండి బయలుదేరింది. హైదరాబాద్లో ఫ్లైట్ దిగింది. ఇక హైదరాబాద్లో తన ఊరికి వెళ్ళడానికి బస్సు అండి, కొన్ని గంటలు నడుస్తుందండి. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళాలంటే బస్సులో కూర్చుందండి. పాపం కిటికీ పక్కనే కూర్చుందండి. తెలుసా, ఈవిడ ఫోటో చూడండి, మంగళ రూపం. హార్ట్ అటాక్ వచ్చిందండి, గుండె పొడవు చచ్చి ఉడుకుంది, అయిపోయింది. ఎడవాయి నీ మస్కట్, ఎడవాయి నీ హోమాన్ రియాల్స్ ఏది? అయిపోయి. అసలు ఆడపిల్ల ఇంటి నుండి బయటకు వెళ్ళడమే సేఫ్టీ కాదు. అందుకని దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే, శిష్యులను ప్రేమించుచు వారు స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట వండి పని చేసుకొని వారును. ఏ పని చేస్తావో చెయ్యమ్మా. కొందరు లేడీస్ టైలర్ కుడతారని ఇంట్లో ఉండే చేస్తారు. కొందరు పాల్స్ వేసుకుంటారండి ఇంట్లో ఉండే. కొందరు బీడీలు చుట్టుకుంటారండి ఇంట్లో ఉండే. ఏదో నీకు చేయాలనుకుంటే చెయ్యు, నిర్బంధం ఏమీ లేదు. ఇంటుండి పని చేసుకొని శిశువులను భర్తను గృహ పరిపాలన చెయ్యండర్రా నా పిల్లలారంటే, మేము చదువుకుంటామండి, మేము ఇంజనీరింగ్ చేస్తామండి, మేము విదేశాలకు పోతామండి. పాపం సునీత విలియం అక్కడనే చిక్కిపోయింది. ఎక్కడ? స్పేస్లో. ఒకప్పుడు కల్పన చావ్లా అదే చావు చచ్చిపోయిందండి. అవసరమా తల్లి నీకు? నీ భర్త ఏం కావాలి, నీ పిల్లలు ఏం కావాలి? ఎవరు ఆలోచిస్తున్నారండి? దేవుడు మాటలు ఒకవేళ ఆడపిల్లలు పాటిస్తేనండి తమ కుటుంబాలతో సంతోషంగా సుఖంగా చివరి దినాల వరకు బ్రతకొచ్చండి. తెలుసా? తిమోతికి రాసిన 3వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 3వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదామండి. తిమోతికి రాసిన 3వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి,
మరియు స్త్రీలను అనుకోయ అంటున్నాడు. అనుకోయు స్వస్థ బుద్ధి గలవారును ఉండి తగు మాత్రము వస్త్రములు అన్నాడు. తగు మాత్రము వస్త్రముల చేతనే. ఎందుకంటే ఈరోజు ఎక్కువ టైట్కు ఇష్టపడుతున్నారు చెప్పండి. ఆడపిల్లలు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, మీ శరీరాలను మీ భర్తల కోసం దేవుడిచ్చాడు. సాటి అయిన సహాయం అంటే మీ భర్తలకు చూపించుకోండి. టైట్ వేసేసరికి నీ షేప్ అంతా బయట వారు చూసేసి మృగాలుగా మారిపోతున్నారు. వస్త్రధారణ. ముస్లిమ్స్ చూడండి, పాపం ఆడపిల్లలు అయినా పెద్దోళ్ళైనా బురకేసుకుంటారండి. వాళ్ళు ఎవరో అన్నది కూడా కనబడదు. ఆ బురకేసుకోండి ఒకవేళ దేవుడు చెప్తే నిజంగా ఎంత బాగుంటుండేదని. మన వాళ్ళు కూడా మొత్తం బురకలు వేసేవారు. వాళ్ళు తెల్ల బురకలు, వాళ్ళేమో నల్ల బురకలు, మన వాళ్ళు తెల్ల బురకలు. పరాయి మగాన్ని చూడడానికి కూడా నాట్ అలౌడ్. అంతే కదండి. తగు మాత్రము జీన్స్లు వేసుకుంటున్నారు, స్కర్ట్లు వేసుకుంటున్నారు, టీషర్ట్లు వేసుకుంటున్నారు. ఏందండి ఇది? క్రైస్తవ పిల్లలకు, ఆడపిల్లలకు, స్త్రీలకు ఇది పనికిరాదు. ఇక పంజాబ్ సూట్లు వేసుకుంటారు చూడండి, ఎంత దరిద్రంగా ఉంటుందండి. అవసరమా? నిండుగా వేసుకోవచ్చు కదా. చర్చిలకు వస్తారండి, ఎన్నిసార్లు నేను చెప్తానండి, అరే బాయ్ టైట్లు వేసుకోకండి, టైట్లు వేసుకో. అందరూ మిమ్మల్ని చూడాలి. ఇక గల్ఫ్లోనండి, గల్ఫ్ వెళ్ళిన వాళ్ళకి తెలుసు, ప్రతి ఆదివారం అక్కడ శుక్రవారం కూడుకుంటారండి. శుక్రవారం నాడు వీళ్ళు వస్తారండి. వీళ్ళే ఈ మస్కట్కు బయలుదేరింది ఈ మహిళ. ఏ మహిళ? ఈ మహిళ గారు మస్కట్కు వెళ్ళింది చూడండి. వీరు చర్చెస్కి వస్తారు, క్రైస్తవులే. వీళ్ళని చూడడానికి మనల్ని వెళ్తారండి. వీడికి భక్తి భావన వాక్యం వినడానికి కాదండి, సిస్టర్స్లో కలవడానికి. సిస్టర్స్ భయంకరంగా అండి గల్ఫ్లోనైతే చూసి తట్టుకోలేము. స్త్రీలట ఎలా ఉండాలట? తగు మాత్రపు వస్త్రముల చేతిని కానీ జడలతోనైనను, బంగారంతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. మీ వేషాలను మందికి చూపెట్టకండి. ఇప్పుడు చూడండి, ఉన్నంత బంగారం అంతా ఎప్పుడు కనబడుతుంది? పెళ్ళికి కనబడుతుంది, ఫంక్షన్లకు కనబడుతుంది. మరి దొంగడు ఊరుకుంటాడండి? మనం అనుకుంటాం, అందరూ మన వాళ్ళే అనుకుంటాం, దొంగలు కూడా ఉంటారు. ఎక్కడి నుండి వచ్చింది మా ఈ ఆవిడ, ఇంత బంగారం దిగేసుకుని వచ్చింది, ఎక్కడ దాస్తుంది అని ఆడదేవాడు. 10వ చూడండి, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్ముడు తాము అలంకరించుకొనవలెను. సత్ అంటే వాక్యం, క్రియలు అంటే పని. వాక్యపు క్రియలు మీలో ఉండాలి. అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను, పురుషుల మీద అధికారము చేయుటకైనను ఆమెకు నేను సెలవీయలేను. ఎక్కడ చూడండి ఆడవాళ్ళు ముందుకు వస్తారండి. తెలుసా, ఒకళ్ళింటికి వెళ్ళడానికి ఫోన్ చేశాను. ఆ ఇంటి యజమానికి ఫోన్ చేశాను. ఆ యజమానురాలు అంటుందట, సేవకుడు ఇంటికి వస్తుందంటే నాకు తెలియదా, నాకు ఫోన్ చేయొద్దంటదంటండి యజమానురాలు. ఏమన్నా యజమానుడికి చెప్పాను కదా, సరిపోదా? నా ఇక్కడ ఉంది బాస్. అంతే కదండి. అందరూ మగాళ్ళు ఇప్పుడు ఎలా అయిందంటే కొంగుచాటు కృష్ణుల్లా మారిపోయారండి. తల్లిదండ్రులేమో ఆశతో పెంచి పెళ్ళిళ్ళు చేసి, నా కొడుకు వయసు వచ్చింది, నా కొడుకు కోడలు తీసుకొద్దామని ఆరాధీసి తీసుకొస్తే, ఇక కోడలు ఏం చేస్తారు తెలుసండి? నీ తల్లిని నీ తండ్రిని ప్రక్కన పెట్టు, నన్నే అత్తుకో. అలే కదండి. ప్రతి ఒక్క ఇంట్లో అంతేనండి. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు. ఏమంటారు? ఆడ తల్లులారా, ఆడ అక్కల్లారా. అవునా కదా? చెప్పింది రైటా కాదా? ఒప్పుకోండి. ఈ వాక్యం విన్న తర్వాత అది మార్చుకోండి. మార్చుకోకపోతే మీరు శిక్షలోకి వెళ్ళిపోతారు.
తెలనప్పుడు దేవుడు క్షమిస్తాడు, తెలిసిన తర్వాత దేవుడు క్షమించాడు. ఏమంటున్నాడండి ఇక్కడ? స్త్రీ మౌనముగా ఉండాలి. ఎక్కడ పోతే అక్కడికి నేనేముందండి అని వెళ్ళకండి. అంటే ప్రతి ఒక్కరికి ఏమనుకుంటాడు అంటే వీడు బాస్ కాడంటే, వీడు బయటనే పూలన్నట్టు, ఇంట్లోకి వెళ్తే పెళ్ళి అంత నాదే, మావాడికి ఏం తెలియదు అంటదండి. ఆర్డర్స్ నేనే వెయ్యాలి. ఇలా లేరంటారండి క్రైస్తవ కుటుంబాలలో. అది మంచిది కాదండి. ఇంటి పెత్తనము యజమానుడికి ఉండాలి. స్త్రీ మౌనముగా ఉండవలసినది కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయటకైనా నేను ఆమెకు సెలవీయను. పురుషుని మీద అధికారం చలాయించకండి, అది మంచిది కాదు. మిమ్మల్ని మీరే అవమానపరుచుకుంటారు. మీ భర్తను ప్రేమించి మీ భర్తలకు లోబడితేనండి ఇతర ఆడవారు మీకు లోబడతారు. మిమ్మల్ని వరవ్వా ఆవిడండి తన భర్తకు లోబడుతుందండి, మీ స్వపురుషులకు లోబడమన్నాడు దేవుడు. అందుకే కదా పెళ్లి చేసుకునేటప్పుడు తల వంచి తాళి కట్టించుకున్న తర్వాత మెడెత్తి వాడి తలనంచడం కాదు, చివరి వరకు అదే మార్గంలో ఉండాలి. అది అనుకూత అన్నాడు దేవుడు. అన్నాడంటే మీకు ఇచ్చిన నేను నియమ నిబంధన ఉల్లంఘించకండి. ఎంత బాగుందండి. కొరింథీయులకు రాసిన 3వ పత్రిక చదవండి. కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 14వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 14వ అధ్యాయము 34-35 వచనాలు చదువుదామండి. ఏ సంఘం ఈరోజు ఏ సంఘాలకు వెళ్తారు చెప్పండి? మహిళా సంఘాలు. ఈ చంద్రబాబు 10 ఏళ్ళు ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి అతను ఇచ్చాడండి మహిళలను రోడ్డు మీదకి దింపాడని. అతని పుణ్యాలనే ఈ మహిళా మండలు అన్నీ తయారు చేశాడండి. ఒక మహిళా మండలి అధ్యక్షురాలు మనం పట్టుకోవచ్చండి? పట్టుకోరాదండి. ఏమే కొంచెం భోజనం పెట్ట నాకు మహిళా మండల టైం అవుతుంది, అక్కడ ఉంది కంచం తీసుకో, కడుక్కో, వేసుకో, తిను, నీ సావేదో నువ్వు సాగు, కానీ నేను మాత్రం మీటింగ్కి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన మహిళలు లేరంటారండి. అందుకేనా నువ్వు పెళ్లి చేసుకున్నావు, అందుకేనా నీ భర్తతో తాళి కట్టించుకున్నావు. క్రైస్తవులు కూడా లేరంటారండి. లేరంటారా? ఉన్నారు. అందుకని మరి పౌలు గారు ఎందుకు చెప్పాడు? ఆనాటి కొరింథీ పట్టణంలో సంఘంలో ఉన్న స్త్రీలు మోనార్కులు. భర్తను వెనుకొచ్చి భార్యల ముందు మాట్లాడు, ఏదన్నా ఉంటే నాతో మాట్లాడు అనరండి. మరి మీ ఆయన పక్కన పెట్టండి, ముందు నాతోటి మాట్లాడండి, అంత నేనే డీలింగ్ చేస్తాను, చిట్కీలు కొడతారండి. మీ ఆయన అది డమ్మీ. అలా ఉంటేనే కాపురాలు నిలబడుతుంది, లేకపోతే కాపురాలు కూర్చిపోతుంది, లేకపోతే వెళ్ళిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతుంది. బావురు బిస్తర తీసేసుకొని పిల్లలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుందండి. ఆ కష్టం ఎందుకు, పోతే పోని అని ఊరుకుంటున్నారండి భర్తలు. తెలుసా, ప్రతి ఇంట్లో ఇదే ప్రాబ్లం. ఏమంటున్నాడండి ఇక్కడ? స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలను, వారు లోబడి ఉండవలసినది కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు. మాట్లాడకూడదండి. మాట్లాడితే సంఘానికి అవమానం, నీ భర్తకు అవమానం. నీ భర్త ఉన్నప్పుడు నీ భర్తతోటి ఏదైనా చెప్పించాలి, ఆడవారు ముందుకు రాకూడదు. ఇది దేవుడు పెట్టిన నియమ నిబంధన. ఎవరికి అర్థమైంది చెప్పండి? ఇప్పుడే నేను రాత్రి రాసుకునేమని వచ్చానంటే, కొరింథీయులకు రాసిన పత్రిక సుమారు క్రీస్తు శకం 60-63లో రాయబడిందండి. నేటికి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందండి? సుమారు 2000 సంవత్సరాలు అవుతుంది. మా క్రైస్తవులు చదవడం లేదా? చదివిన అర్థం చేసుకోవడం లేదా, లేక పట్టించుకోవడం లేదా? పట్టించుకోవడం లేదు. వాడు మగాడైతే వాడికంటే నేనేం తక్కువ? ఇంకేమంటున్నాడండి?
ఇలాగ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది, వారు ఏమైనాను నేర్చుకున్న గోర్న ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను, సంఘంలో స్త్రీ మాటలాడుట అవమానం అన్నాడు. భర్తలకు అడగండి, ఏదన్నా ఉంటే ఏమండి ప్రేమతో మాట్లాడండి. చాలామంది చెప్పుకొని భార్య బాధితులండి. ఏమండి ఏంటండి అంటే, నా భార్య నా దగ్గరికి రావడం లేదండి. దేనికి? ఒకరి ధర్మాలు నిర్వర్తించుకోవడానికి. పిల్లల కోసం వచ్చిందండి, పిల్లలు అయిపోయిన తర్వాత పక్కన పెట్టింది. అక్కడ కూడా ఇదేనండి తంతు. బాగుందండి. మరి సహజీవనం ఎందుకు జరుగుతుంది? ఆలోచించండి. వీడు వేరే తొక్కలు ఎందుకు తొక్కుతున్నాడు? నువ్వు దగ్గరికి రానివ్వడం లేదు. నీ ధర్మం నువ్వేదో చెయ్యు. బాధపడుతున్నారా? బాధ అనిపిస్తుందా? ఉన్నది ఉన్నట్టే మాటలు దేవుడు. స్వపురుషులకు లోబడినంటే ఇంక్లూడ్ వస్తుంది టోటల్. నీ భర్తకి ఏది కావాలో నువ్వు ఇచ్చేయాలంతే. ఒక ఆయనండి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటాడు. గోని ఏడుతున్నాడు. ఎందుకు ఏడుతున్నావు అంటే ఇదంతే రవి అన్నాడు. నేనేం చేయమంటే నేనేం చేయాలి? వాళ్ళు ఉండకూడదు. ఆడతల్లులారా, ఆడపిల్లలారా, మీ భర్తలను ప్రేమించండి, మీ భర్తలకు లోబడండి, మీ భర్తలకు కావలసినది మీరు ఇవ్వండి. పెళ్లి చేసుకున్నప్పుడు ప్రమాణం చేస్తే తెలుసండి, ఏమిస్తారండి పెళ్ళిళ్ళు మీరయ్య? నా శరీరముతో నా భర్తను సుఖ పెడతాను. ఎప్పటి వరకు? మరణంతం వరకు అన్నాడు. పిల్లలు అయిపోయిన తర్వాత విడిచిపెట్టారే? వై? దేనికి? అవసరమా ఇప్పుడు? మరి వీడు వెళ్ళిపోతాడు ఇక. అప్పుడు వచ్చి చెప్తుందండి, సాక్షి చెప్తుంది, నా భర్త నన్ను కాదని వేరే ఆమె దగ్గరికి వెళ్ళిండండి. జరుగుతున్నాయి చెప్పండి సమాజం. ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు తప్పుది? కనుక అన్ని విధాలు క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలంటే లోకానికి ఆదర్శంగా ఉండాలి. అలా ఉంటేనే అన్యోన్య దాంపత్యం అని అంటారు. స్త్రీలారా జాగ్రత్త. మీ భర్తలను ప్లేట్స్ కూడా కడగనీయొద్దు తెలుసా? జరుగుతుందండి మీ ఇళ్ళలో? చెప్పండి. మీరిచ్చి అన్నం వేసుకొని, మీరే కంచం కడుక్కొని, మీరే వెళ్ళిపోతున్నారా? మా సాటి సహాయం అంటే ఏది సహాయం? మరి ఒక కుటుంబంలోనండి భార్య భర్తలు ఖర్చుకొనడం మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా? ఏమైందమ్మా ఏమైందని ఆయన ఏం చేస్తున్నాడు, నేను అదే చేస్తున్నాను. ఆయన ఎంత చంపేస్తున్నాడు, ఆయనకు ఎక్కువ నేను చంపేస్తున్నాను. నేను వాడికి తిండి పెట్టాలా? వాడిని పళ్ళెం ప్లేట్ కడగాల నేను దేనికి తక్కువ అయిపోయినా? వాడిచ్చి వాడు భోజనం చేసుకొని ప్లేట్ కడుక్కోవడానికి వాడికి లేదా బుద్ధి అంటుందండి భార్య. ఏమమ్మా ఏం మాట్లాడుతున్నా? మీరేమన్నానన్నయ్య? నా వల్ల కాదు. నేను తక్కువనా? నేను డబ్బు సంపాదించడం లేదా? నేను ఉద్యోగం చేయడం లేదా? ఉద్యోగం చేసే ఆడతల్లులకు ఇదే ఉంటుంది, ఈగో. ఎందుకంటే మీరు డబుల్ డ్యూటీ చేస్తున్నారు. మరి అవునా కదా? వండుతున్నారు, బయట వర్క్ చేస్తున్నారు. మరి బయట వర్క్ చేసుకోవడం ఎందుకు? వీడికి సిగ్గుండొద్దా భర్తకు? ఏమమ్మాయి నేను చేస్తున్నా కదా, సరిపోతుంది. పెళ్లి చేసుకునేటప్పుడు ముందే వాగ్దానం చేసుకోండి. పెళ్ళైన తర్వాత నా భార్య నేను ఉద్యోగం చేయించను, ఇంట్లోనే ఉండి గృహపరిపాలన చేయాలి అని వడంబడిక ఒక వరం పెట్టుకోండి. లేకపోతే మీ సాగు చేస్తారు వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత. పెళ్లి చేసుకున్న పిల్లలారా ఆలోచించండి. ఇవే అన్ని చిన్న ప్రాబ్లమ్సే విడాకులు దాకా వస్తున్నాయి. లేకపోతే సూసైడ్. ఒక భార్యనండి తన భర్త బాత్రూంలో ఏదో చేసిందట.
నీరు పోయలేడు అతన్ని, అంతేనండి. ఏదో వెళ్ళి కాలకృత్యాలు వెళ్ళాడా, వాషింగ్కి వెళ్ళాడా, ఏదో వెళ్ళాడు, నీరు పోయేయకుండా వచ్చిందట, అంతేనండి. గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు సూసైడ్ చేసేసుకుంది. ఏంటండి ఎలా ఉన్నారండి ఈరోజు ఆడపిల్లలు? ఇది ఎందుకు తెలుసా? సీరియల్స్ మహిమ. మన సంఘంలో కూడా ఇక్కడికి వచ్చి భక్తిరాళ్ళుగా నటించి సీరియల్ చూస్తున్నారట ఇండ్లలో. చూడొచ్చండి అలా. సేవకుడు చూడడం లేదు మిమ్మల్ని, మీ భర్తలే మీకు సాక్ష్యం, దేవుడే సాక్ష్యం. సీరియల్ అంతేనండి, చిన్నదైనా అలగడమే, పోయి చచ్చిపోవడమే. లోకాన్ని సాతాను నడిపిస్తుంది. ఈ లోక రాజ్యాలన్నీ నా చేతిలో ఉన్నవి. నాకు నరకం తప్పదు, మీకు కూడా నరకం తప్పించకుండా మీతో పాటు నాతో పాటు మిమ్మల్ని తీసుకొస్తాను, ఎత్తుకెళ్తాను అని అన్నప్పుడు వాక్యాన్ని వింటున్నారు, గూగుల్ మీట్లో వింటున్నారు, మెసేజ్లు వింటున్నారు. మరి ఆడతల్లారా, మరి ఏదైనా మీరు మార్పేది చెప్పండి, చెప్పండి. కనుక దేవుని పిల్లలారా చాలా జాగ్రత్తగా ఉండండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుదామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వారు వాక్యం వినకుండానే లేకుండానే తమ భార్యలు నడవలని నడవడి వలన రాబట్టవచ్చును అని అన్నాడు దేవుడు. అదే కదండి ఈరోజు చూడండి, తల్లిదండ్రులు కులాలకు ఆశపడి నా వాడే కావాలి, నా వాడే కావాలని ఎత్తిస్తున్నారు ఎత్తిగా. అవునండి, కులం 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 అని ఈరోజు కరసగా చస్తున్నారు. ఏంటండి కులం? ఎవరిదేం కులం అండి? మన సంఘంలో క్రీస్తు సంఘానికి వచ్చిన వారు కూడా మా పిల్లలకు కులాస్తులకే పెళ్లి చేస్తామన్న వారు చేతులెత్తండి, నిర్భయంగా చేతులెత్తండి, చేతులెత్తండి దయచేసి. ఇక్కడ చేతులు ఎత్తలేరంటే మీరు కులానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదన్నట్టు. ఇది దేవుడి సన్నిధిలో ఉన్నారు. ఒకవేళ కులానికి ఆశపడి మీ పిల్లలను లోకానికి అమ్మేశారో మీకు పడుతుంది శిక్ష, లేవలేకుండా అయిపోతారు మీరు. ఎక్కడుందండి కులం? ఎక్కడుందండి? ఏ కులం అండి? చెప్పాలంటే దేవుని కులం మనది, చెప్పాలంటే ఆదాము కులం, చెప్పాలంటే క్రైస్తవ కులం, గంతే. ఏంటి కులం అండి? అటువలే స్త్రీలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ సత్ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టు వచ్చునన్నాడు. 3వ వచనం, జడలు అల్లుకొనుటే గాని, బంగారు నగలు పెట్టుకునుటే గాని, వస్త్రములు ధరించుకునుటే గాని వెలపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు. అలాగే కొందరు మంగళసూత్రం కూడా వేసుకోరు తెలుసా మీకు? ఎద్దులా ఉంటారు, మెట్టెలు కూడా పెట్టుకోరండి. సంఘానికి వచ్చేవారండి ఇంతకుముందు ఒక కుటుంబం, ఆవిడ మెడలో ఒక్కసారి కూడా మంగళసూత్రం చూడలేను నేనైతే. ఏమమ్మా అవసరం అన్నయ్య అంటది. మరి అటువంటిప్పుడు ఎందుకు కట్టించుకోవాలండి? మనము భారతదేశంలో ఉన్నాం కదండి, వెస్ట్రన్ కల్చర్ కాదండి. భారతదేశం ఏంటండి? సాంప్రదాయం నీకు పెట్టిన ఇల్లు కదండి. మెట్టెలు, మంగళసూత్రము, చీర, కట్టు, బొట్టు అన్నాడు. భారతదేశంలో ఉంటున్నాం కదా మనము.
ఒకవేళ ఎక్కడైనా బైబిల్లో మీరు మంగళసూత్రం వేసుకోకండి, మెట్టలు పెట్టుకోకండి, కలర్ఫుల్ సారీస్ కట్టుకోకండి, విధవరాల్లాగా తెల్లచీరలు కట్టుకోండి, మంగళసూత్రం వేసుకోకండి, మెట్టలు పెట్టుకోకండి, బొట్టు పెట్టుకోకండి, ఎక్కడైనా ఉందండి? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూపిస్తారా మీరు? మరి లేనప్పుడు ఎందుకండి? భర్తలు మారుతారా మీకు మీ ప్రవర్తన బట్టి? ఇది నేనుండగానే తెల్లచీర కట్టుకొని పోతుంది చర్చికి, నేను కూడా వెళ్ళాలంటారు తెలుసా? నేనున్నప్పుడే బొట్టు తీసేసి విధవరాలకి అయిపోతుంది, ఇక దీన్ని నేను కూడా యేసుక్రీస్తును నేను స్వీకరించాలా అని మొండడెప్పుడు? ఇంకా చూడండి కిందికి, సాధువైనట్టు 4వ వచనం, పేతురు గారు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అంటున్నాడు. గుణం కలిగి ఉండాలి. గుణం ఆడపిల్లలకి ఎటు ఉండాలట? ఆడపిల్లలకు గుణం, మంచి గుణం ఉండాలి. ఎప్పుడు చూసినా గులుగుతూ ఉంటారండి. ఎవరింటికి వచ్చినా నచ్చదండి తెలుసా? ఎప్పుడు కూడా రక్త సంబంధులే. ఇక ఆత్మీయ సంబంధాలు వద్దు. మా ఇంటికి వచ్చిన నీళ్లు కూడా ఇవ్వరండి. నీళ్ళు ఇచ్చిన పాపాన ఉండదండి. అయినా నేను ఎప్పుడు కూడా వెళ్ళేటప్పుడు నీళ్ళు బాటిల్ తీసుకొని వెళ్తాను. ఎవరిని కూడా నీళ్ళు కూడా నేను ఆశించదండి తెలుసా? నీళ్లు తీసుకోండి అన్నయ్య అన్న పాపం కూడా ఉండదండి. అయినా వెరీ గుడ్, సూపర్, మీరు దేవుని కోసం బ్రతుకుతున్నారు కదా, నేను అదే కోరుకుంటాను. ఇంకేమంటే చూడండి, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకరంగా ఉండవలనని అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. దేవుని దృష్టిలో విలువైన స్త్రీలాగా మీరు కనిపించండి, మనుషులకు కాదు. అక్షయలంకారం అన్నాడు తెలుసా? మీ భర్తలకు, స్వపురుషులకు లోబడి ఉండండి, మంచి గృహ పరిపాలన చేయండి, శిష్యులను ప్రేమించండి, వారికి దేవుని మాటలను నేర్పించండి. ఇక దేవుడి సంఘం గురించి కూడా, దేవుని గురించి కూడా మీరు ఆలోచించాలి. ఇక గృహ పరిపాలన చేయమన్నాడు కదండి, ఇక సర్వమున ఇల్లు అని అనుకోకండి, కుదరదల్లా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీయండి, 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుదామండి. మీ గృహ పరిపాలన చేస్తూ హోమ్ మినిస్టర్ పదవిని అలంకరిస్తూ ఆ బాధ్యతలో ఉంటూ కూడా ఏమంటున్నాడు దేవుడు? పౌలు గారు ఫిలిప్పి సంఘానికి, ఫిలిప్పి పట్టణంలో ఉన్న క్రైస్తవులకు ఉత్తరాన్ని రాస్తూ 4వ అధ్యాయము 3వ వచనం, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో ఉండాలి. మీరు స్త్రీలారా, తల్లులారా, పిల్లలారా, చెల్లెలారా, అక్కలారా, దేవుని పనిలో కూడా మీరు ఉండాలి. సువార్త పనిలో అన్నాడు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయము నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్ల జీవ గ్రంథం ముందు వ్రాయబడి ఉన్నది. 2 రకాలుగా చేయాలి. గృహానికి అంకితమైపోకూడదు, అంకితం కండి, కానీ ఇటు సువార్త పనిలో కూడా చురుకుగా పనిచేయాలి. ఈరోజు చూడండి ఎంతమంది రాలేదు ఆడతల్లో. వర్షం వస్తే బాధే, జ్వరం వచ్చిన బాధే. ఆదివారమే హాస్పిటల్కి వెళ్తారు, ఆదివారమే దిన కార్యక్రమాలకు వెళ్ళిపోతారు, ఆదివారమే పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతారు, అన్నీ ఆదివారం వస్తాయి. కానీ దేవుడి సన్నిధి మాత్రం రా. దేవుడి సన్నిధి ఎందుకు అవసరమా? ఎంతమంది రాలేరండి ఈరోజు? ఇదేనా దేవుడికి మీరిచ్చే విలువ? మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాడు దేవుడు, కానీ దేవుడికి మాత్రం విలువ ఇవ్వడం లేదండి. దేవుని పిల్లలారా, స్త్రీలు కూడా సువార్త పనిలో పనిచేయాలి, పరిశుద్ధుల పరిచయం
పరిచర్య కొరకైన భాగములో పని చేయాలి. పరిశుభ్రత చేసుకోవాలి, పరిసరాలు, వంట చేయాలి, గిన్నెలు తోమాలి. ఇది దేవుడి పని, సువార్త కార్యక్రమం. వచ్చే పరిశుద్ధులకు ఆహారం పెట్టాలంటే నిజంగా చూడండి, ఇప్పుడు 3 రోజుల మీటింగ్ వస్తుంది, ఎంత పని చేయాలని అలసిపోతారండి. పత్రికలు కూడా, కడపత్రికలు పట్టుకొని పంచుతున్నారు తెలుసా, స్త్రీలే. విశాఖపట్నంలో సంఘం నుండి వెళ్తున్నారండి స్త్రీ సమాజం వారు. కనీసం ఇంట్లోనైనా మీ పిల్లలు చెప్తున్నారా? చెప్పండర్రా, మీ పిల్లలు దాచుకోండర్రా. ఆడపిల్లలు దాచుకోండి. గంప పెట్టి కోళ్ళను గమ్మినట్టు కమ్మకుడు కాదు, దాచుకోండి. అంటే ఇంట్లోనే భద్రంగా సేఫ్టీగా ఉంచుకోండి. దేవుని మాటలు నేర్పించండి. వయసు వచ్చిందా చక్కగా ఒక అయ్య చేతిలో పెట్టి వారిని కూడా భక్తి భావనలో ఉండేవాడికి కట్టబెట్టండి. కులాన్ని చూసి వాడు ఎవడైనా సరే వాడికి ఇచ్చేసి వాడికి అమ్మేయకండి. కులం నీకు పరలోకం ఇవ్వదు. కులము ఒకవేళ నీకు చావు రోగం వచ్చిందో కులం తీసేయదు, దేవుడు తీసేస్తాడు. దేవుడు ఇష్టమైతే సంఘానికి, క్రైస్తవ్యానికి, నీ కూతుర్లకు, నీ పిల్లలకు కులాన్ని అంటగట్టకండి. అలా అంటగట్టి పాపం పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారండి. మీరు తల్లిదండ్రులేనా అండి? ఏమంటే భయం ఉందండి. ఒకవేళ మీకు కాని రోగం ఏదైనా వచ్చిందనుకోండి, మీకు తిరగదు. ఎందుకంటే దేవుడిచ్చిన పిల్లలను, బహుమానాలను చక్కగా కాపాడమని దేవుడిస్తే కులం కోసం లోకానికి అమ్మేస్తున్నారా? అప్పుడు దేవుడిది మాట తెలుసా. కనుక దేవుని పిల్లలారా, స్త్రీలు గృహ పరిపాలన చేసుకోవాలి, సువార్త కార్యక్రమంలో కూడా ఉండాలి. మీ పిల్లలకు దేవుని మాటలు నేర్పించండి. దేవుని మాటలు నేర్చుకోవడానికి వస్తున్న పరిశుద్ధులకు పరిచర్య భాగంలో చేతులు ముడుచుకోకండి. నేను గిన్నెలు దోమనండి, మా ఆయన చేస్తున్నాడు, నేను ఎందుకు దోమలని అనుకోకండి. నీ వంతు నీకే, నీ వంతు నీకే. నీవు వెళ్ళేటప్పుడు సత్క్రియల మూట కట్టుకొని పోవా? నా భర్త కట్టుకొని పోతే సరిపోతుందండి, నాకు అవసరం లేదంటే కుదరదు. ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాదం. అంతే కదండి. ఒక పాత్రను పోషించడానికి భూమి మీదకి వచ్చాం. ఆ పాత్ర ముగించిన తర్వాత దేవదూతలు రావాలి, కమాన్ వెల్కమ్ టు పారడైస్ అని. కనుక దేవుని పిల్లలారా, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా మీరు పాటిస్తే సమాజంలో మీరు ఎలా పిలువబడతారు తెలుసా? దేవుడు 2-3 కొన్ని అవార్డ్స్ మీకు ఇస్తున్నారండి. చూసుకొని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ఆడతల్లులండి చాలా సహనపరులండి, సహనశీలు. ఒకరోజు వంట చేసుకోవడానికి పిచ్చిలేసిపోద్దండి. అలా పెళ్ళైన నుంచి వంట చేస్తూనే ఉంటూ పిల్లలను సాకుతున్నారు, భర్తకు భోజనం పెడుతున్నారండి. గిన్నెలు దోమాలంటేనండి, అబుదాబిలో గిన్నెలు దోమడానికి పరమ యాస్ట్ వచ్చేదండి నాకైతే. నేను రోజు వంట చేసుకునేవాడిని కాదు, 3 రోజులకు ఒకసారి వంట ఒక్కసారి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేవాడినండి. లేకపోతే బయట తందూరు రొట్టెలు దొరుకుతున్నాయి ఒక రోజు, తెలుసు కదా బర్ణవన్న గల్ఫ్లో ఉన్న వాళ్ళకి. తందూరు రొట్టె తీసుకొచ్చుకొని అది గరం చేసుకొని తిని వంట చేయడం భయంకరమైన తలనొప్పండి. మరి ఆడతల్లులు, ఆడస్త్రీలు, ఆడపిల్లలు వంట చేస్తున్న ఎంత సహనం ఉండే. పిల్లలను కనడం అంటే నిజంగా నార్మల్ డెలివరీ కానీ ఏంటంటే ఆ సీజరింగ్ కానీ ఎంతో వస్తాయి. అదంతా ఓడ్చుకుంటున్నారా లేదా? మరి ఓడ్చుకున్న మీరు మీ భర్తను ఓడ్చుకోండి, మీ పిల్లల్ని ఓడ్చుకోండి, ఆ తర్వాత సంఘాన్ని ఓడ్చుకోండి, దేవుని పనులు ఓడ్చుకోండి. అలా ఓడ్చుకుంటే మీకు మంచి అవార్డ్స్ ఇస్తున్నాడు దేవుడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదవండి త్వరగా. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయం ఎన్నో వచనమన్నా? 30వ వచనం అండి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీయట సంఘంలో, సమాజంలో, ప్రపంచంలో, కుటుంబంలో కొనియాడబడుతుంది. వరెవ్వా, అక్కడిని చూసి నేర్చుకోవాలి. ఆ చిల్లిగారిని చూసుకుని నేర్చుకోవాలి. ఆ తల్లిని చూసి నేర్చుకోవాలి. ఎంత భయంతో, భక్తితో బ్రతుకుతుంది, తన పిల్లలను, తన కుటుంబాన్ని బ్రతికిస్తుందని.
ఎప్పుడు అద్దం ముంగంట కూర్చుంది, పేరన్లు, పౌడరు, బొట్టు అంతా నీ టైం అంతా దానికి ఉపయోగిస్తే ఇక నీ పిల్లలకి ఎప్పుడు ఆహారం పెడతావు, నీ భర్తకి ఎప్పుడు ఆహారం పెడతావు, నువ్వెప్పుడు తింటావు? అలా కుదరదు. అందం మోసకరం అన్నాడు, సౌందర్యం వ్యర్థం అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అలా మీరు అందరూ కొనియాడబడాలి. చాలామంది ఈరోజు స్త్రీలు రాలేరు, ఆడతలు రాలేరు, మంచి మెసేజ్ మిస్ అయిపోయారు. మీరందరూ కొనియాడబడాలని మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ కుమారుడిగా, ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఎవరి ఎదుట, సమాజం ఎదుట, సంఘం ఎదుట అపశపాలు మీరు కాకూడదు. ఇంకొక మాట చూడండి, అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం అండి. నెనరుగల స్త్రీ అన్నాడు. నెనరుగలంటే మంచి స్వభావం, మంచి స్వభావం గల స్త్రీ అట ఘనత. మీరందరూ ఘనత పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో మాట చూడండి, అదే సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం అండి. 12వ అధ్యాయము 4వ వచనం. యోగ్యురాలట, యోగ్యురాలుగా మీరు పిలబడాలి. ఆడతల్లులారా, ఆడపిల్లలారా, ఆడచెల్లెలారా, ఆడక్కలారా, యోగ్యురాలుగా తన పెనిమిటి గట కిరీటం. యోగ్యురాలు. మీ భర్తలను, మీ పిల్లలను, మీ కుటుంబాన్ని పరిపాలించండి. ఇంట ఉండి పని చేసుకోండి. అమ్మను మించిన వారెవరు లేరన్న పాటలో క్లిప్స్ వస్తుంది కదండి. అమ్మలా ఉంటుందండి ఒక ఆవిడ. టేక్ కేర్గా పిల్లను ఆవిడ చేతికి ఇచ్చిపోతే పిల్ల కోసం ఇచ్చిన తిండంతా ఇది తిని ఏనుగులా బలిసి పిల్లను ఎంత టార్చర్ పెట్టిందని ఆ క్లిప్స్ చూస్తారండి. పాట వచ్చినప్పుడు టేక్ కేర్ వాళ్ళు. తల్లి ఉద్యోగమే, తండ్రి ఉద్యోగమే, పిల్లల్ని ఎవరు సాకాలి మరి? ఆ దున్నపోతు దానికి ఇచ్చేస్తే చంపేసిందండి. కాలు పెట్టి కడుపు మీద తొక్కిందండి. ఆ పిల్లను ఆ దున్నపోతు తొక్కితే మీ పిల్లలను ఎవరో వేసి తొక్కి తీసుకొని పోతారు. కాబట్టి భర్త బయటుండి పనిచేస్తే భార్య ఇంటుండి పనిచేయండి. మీ పిల్లలకు భయం ఉంటుంది తెలుసా. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాట్లయ్య, కలవూడ, ఆడయ్య, ఈడయ్య. పిల్లలు ఏం చేస్తున్నారో మీకేం తెలుసా? అవసరమైతే అన్న తమ్ముడు, అక్క తమ్ముడు, లేకపోతే అన్న చెల్ల, అమ్మ నాన్న ఆట ఆడుకుంటారు తెలుసా. రీసెంట్గా వచ్చింది మొన్న, అన్న చెల్లికి గర్భం చేసేసాడు. జాగ్రత్త, పిల్లలను కనిపెట్టుండండి. కనురెప్పలను ఎలా కాపాడుతుందో కనురెప్ప మీ పిల్లలను అలా కాపాడుకోండి. ఏమంటుంది ఇక్కడ దేవుడు? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. యోగ్యురాలైన స్త్రీలో మీరు ఉండాలి, పిలువబడాలి. దేవుడు ఊరికనే మీకు గర్భఫలాలు ఇవ్వలేడు తెలుసా. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇక చివరిగా 14వ అధ్యాయం 1వ వచనం. ఇవన్నీ మాటలు విన్న తర్వాత